స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్ లేయడం, గుంటల నుంచి తీసుకెళ్ళడం నాకు నచ్చో. మన ఇద్దరి మధ్య కనీసం 4-5 ఇంచుల దూరం ఉండాలి. పోనీ. అరే రాకండి పోటీ ఇట్లా సూపర్ రా. త్వరగా రా. నమస్తే. నమస్తే నమస్తే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అబ్బా ఎంతసేపా రా. నమస్తే. నమస్తే నమస్తే. చూసావా, కమిషనర్ ఆఫీస్ లో పనిచేయడం అంటే ఎంత మర్యాదో. నేను మీ ఇంట్లో ఉండడం మీ అందరికి చాలా సేఫ్టీ కదా. టమాటా ఎలా? కిలో 12 అమ్మా. 12? ఇంటి దగ్గర బండి మీద 8కే ఇస్తుంటే నువ్వు 12 అంటావే. నన్ను మోసం చేయలేవు, నేను 8 ఇస్తా. సరే తీసుకోండి. అదొక 1/2 కేజీ, ఇదొక 1/2 కేజీ ఇచ్చే. వద్దమ్మా, డబ్బులు వద్దు. నో 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 నో, మర్యాద గౌరవం అనేది మనసులో ఉంటే చాలు. చూడు చిన్న, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కూరగాయలు తీసుకోవడం లాంటివి చేయకూడదు. అలాంటివి నాకు అసలు నచ్చవు, సరేనా? నువ్వు అనుకున్నవన్నీ జరగాలంటే ఏంట్రా రోజు నువ్వు వచ్చి వాళ్ళని చూడటమే తప్ప వాళ్ళు మాత్రం నీ నీరు కూడా పడకూడదు అనుకుంటారు. నేను చూస్తే నాకు చాలా బాధగా ఉందిరా. కమిషనర్ ఉండడానికి పిలిచావమ్మా? నేను ఇంత చర్చలు చూపించినందుకు ఇంట్లో పిలిచి కొడతావేమో అనుకున్నాను. అయ్యో, మిమ్మల్ని ఎందుకు కొడతానండి? తక్కువ రెంట్లో ఇంత మంచి ఇల్లు చూపించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాను. ఆహా, ఆ ఫేస్ లో ఇంటెలిజెన్స్ మళ్ళీ కనిపిస్తుందమ్మా. అయ్యయ్యో, చెప్పిందే చెప్పి తెగ పొగిడేస్తున్నారండి. నువ్వు అలాగే సిగ్గుపడుతుండమ్మా. నేను వస్తా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. ఎలా వెళ్తారండి? ఎలా వెళ్ళేదే ఉందమ్మా, వచ్చేటప్పుడు బస్సులో వచ్చాను, మళ్ళీ బస్సులోనే వెళ్తాను. అయ్యయ్యో, ఒక నిమిషం ఉండండి, నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను. ఏంటి, కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త స్కూటర్ కొనేసావా? అయ్యో, నాది కాదండి. చిన్న బైక్ చిన్న ఎందుకమ్మా? అతనెందుకు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికి. నేను వెళ్ళొస్తానమ్మా, నేను ఒక్కడినే వెళ్ళిపోతా. నా వల్లగా తెల్లయి. చూసారా, పిలవగానే వెంటనే వచ్చేసాడు. మంచి కుర్రాడు, కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు అవసరం అమ్మా? మీరే చెప్పారుగా, ఏ చిన్న అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని. అది కూడా చెప్పావా? సేమ్ అంతే. చిన్న సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. రండి. నేను రాను, నువ్వు కొడతావు. నువ్వు రాకపోయినా కొడతాను. డెఫినెట్ కొడతావా? అయితే చిన్నది చిన్న, కొంచెం స్లోగా మారి చిన్న. బండి ఆఫ్ చిన్న. జనరల్గా నన్ను చూసి అందరు భయపడతారు. నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావో నాకు తెలియదు, కానీ నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నావు. అది నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిందా? థ్యాంక్స్. నేను వెళ్ళొచ్చా బాబు? అమ్మా చెత్తనా ఎళ్ళారా? కనిపించిన వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండి అంటే ఒట్టి చేతులతో వస్తారా? ఏంటని గోలా? లోపలికి. అన్నా, ఇన్నాళ్ళు వాడు ఎక్కడున్నాడో తెలియక వదిలిపెట్టేశాం. హైదరాబాద్లో అంగుళం అంగుళం వెతికి వాడు ఎక్కడున్నాడో పట్టుకో. నువ్వే వెళ్ళు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే కారులో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది. ఏం గొడవరా బాబు? ఏంటా నసుగుడు? ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. నీకు ఒక్కటేనే వచ్చా? ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువుకోలేదు. మీ అంత బుర్ర కూడా నాకు లేదు. ఏదో బైక్ స్టాండ్లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి?
అరే నేను బోట్ సరిగ్గా నడపలేదని ఈదుకుని వెళ్ళిపోతారేంటండి? రండి వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు, పడిపోయాను, పైకి లాగు. అయిపోయి టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను.